హలో ఎవ్రీవన్, ఈరోజు అయితే కిచెన్ని ఓల్డ్ మోడల్ లుక్కే తెద్దాం అనుకున్నా. ఈరోజు కిచెన్ కౌంటర్ టాప్ అండ్ ఈ స్టిక్కర్ అంతా రిమూవ్ చేసేద్దాం అనుకుంటున్నాను. కిచెన్ కౌంటర్ టాప్ మీద ఏంటంటే వాటర్ హార్డ్ మార్క్స్ ఉన్నాయి, దాన్ని ఎంత క్లీన్ చేసినా పోవట్లేదు. నేను దానికోసం ఈ బ్రష్లో కూడా దుద్ది చూసినాను, బట్ వర్కౌట్ అవ్వట్లేదు. అందుకే ఈరోజు లో పవర్ ఉండే యాసిడ్ యూజ్ చేస్తాం అనుకుంటున్నాను. సో మీకు ఏదైనా యాసిడ్ కాకుండా వేరే సలహాలు ఇస్తాము అంటే కమెంట్లో డెఫినెట్గా షేర్ చేయండి. నేను నెక్స్ట్ టైం ఇలా హార్డ్ వాటర్ మార్క్స్ ఏర్పడినప్పుడు నేను దాన్ని యూజ్ చేస్తాను. ఇది ఎప్పుడు జరుగుతుందంటే నేను ఇంకా హడావిడిలో ఊరికి వెళ్ళే టైంలో, అలాంటి టైంలో మార్క్స్ ఏర్పడతాయి. నేను దుద్ది చేతులు నొప్పి అవుతాయి తప్పితే ఇంకా అది వర్కౌట్ అవ్వదన్నమాట. సో యాక్చువల్గా ఈ హార్డ్ వాటర్ మార్క్స్ పోవడానికి నేను రకరకాలుగా ట్రై చేశాను అనమాట. ఏంటంటే టూత్ పేస్ట్, వెనిగర్ విత్ సోడా, లెమన్, ఇలా రకరకాలు యూజ్ చేశాను. చాలా ఎఫర్ట్ మీద లైట్గా పోతుంది అంతే, ఇంకా మళ్ళీ అట్లనే ఉంటుందన్నమాట. సో ఇంకా ఫైనల్గా నేను ఓపిక చచ్చిపోయి యాసిడ్ యూజ్ చేస్తున్నాను. చాలా ఫ్రెండ్లీ యాసిడ్ అనమాట. అంటే ఒకసారి నాకు ఈ స్కిన్ పడింది కానీ చాలా చిన్న బబ్బల్ వచ్చింది, ఇంకేమీ అవ్వలేదు. సో అందుకనేసి ఇంకా యాసిడ్ యూజ్ చేద్దామనేసి మొత్తం నీట్గా టవల్తో, టిష్యూతో అంతా తుడిచేసాను. వెట్గా ఉంటే ఏంటంటే పొగలు వచ్చేస్తుంది, ఊపిరాడడానికి చాలా ఇబ్బంది అవుతుంది అందుకనేసి. సో ఇంకా ఇక్కడ అది వెట్ ఆరే లోపల నేను ఇక్కడ ఈ స్టిక్కర్స్ అంతా తీసేద్దాం అనుకున్నాను. బట్ ఇది నన్ను బాగా సతాయిచ్చేసింది. ఈ సైడ్ మెయిన్గా తీస్తూ ఉంటే చూడండి, టప్ 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 అని ఇరిగిపోతా ఉంది పేపర్. ఏమో ఇది పింక్ లాగా చాలా టైం తీసుకునింది. ఫస్ట్లో అయితే బాగా వచ్చేసింది, కానీ ఇక్కడ చూడండి నైఫ్ కూడా యూజ్ చేసి తీస్తున్నాను, చాలా చిన్నగానే చినిగిపోతూ ఉంది. నాకు ఎందుకు అతికిస్తుంది లేదా ఎందుకు ఇప్పుడు తీస్తుంది అనేంత ఫీల్ అయిపోతుంది. చాలా స్ట్రెస్ ఫీల్ అయిపోతుంది దీన్ని తీసేటప్పుడు. ఏంటంటే ఏం స్టిక్గా ఏం ఉండలేదు, బాగుంది. అండ్ దీన్ని తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ కుకింగ్ చేసే దగ్గర చూడండి మొత్తం చినిగిపోయింది, మళ్ళీ జిడ్డుగా అయిపోయింది. దాన్ని తుడుస్తూ ఉంటే కూడా పోతాలే. ఈ స్టీల్ నార వేసుకుని తుడిస్తే ఏమంటే స్క్రాచెస్ పడిపోయి అసహ్యంగా కనిపిస్తూ ఉన్నింది. అండ్ ఇక్కడ మొత్తం కొంచెం బాగా డ్రై అయింది, లైట్గా వెట్టుంది. సో లైట్గా వేసేద్దాం యాసిడ్ అనేసి తీస్తున్నాను. ఈ నైఫ్ అయితే ఇలాంటి వాటికి యూజ్ చేస్తాను, ఇంకా వేరే దానికి యూజ్ చేయను అనమాట. ఇక్కడ చూడండి బాగా పొంగుతూ ఉంది, లైట్గా వెట్టునింది కదా, పొగలు వచ్చేసింది, కొంచెం ఇబ్బంది అయిందనమాట. సో విండోస్ అంతా ఓపెన్లో ఉన్నా కూడా కొంచెం ఇబ్బంది ఫీల్ అయ్యాను. సో మీరు ఎవరైనా యూజ్ చేస్తుంటే మేక్ ష్యూర్ మొత్తం నీట్గా డ్రై అయిపోయింది అనేసి, ఇంకా వాష్రూమ్ అయినా కూడా అంతే. సో ఇది సాటిస్ఫైడ్ అనమాట, బాగా క్లీన్ చేసేసింది, వాటర్ మార్క్స్ ఏం ఉండలేదు. ఇంకా పనిలో పని ఇక్కడంతా కూడా వేసేద్దాము. కొంచెం నల్లగా అయిపోయింది షీట్ వల్ల మెయిన్గానే, ఇక్కడ కూడా చినిగిపోయింది అనమాట. అందుకే అస్సలు బాగలేకుండా ఇబ్బందిగా ఉన్నింది, అందుకే ఇంకా తీసేస్తున్నాను. ఇక్కడ చూడండి కిచెన్ మాకు వాటర్ మార్క్ ఏర్పడడానికి ఇదే రీజన్. ఇక్కడ నేను తోస్తూ ఉన్నాను, రిటర్న్ అది వస్తాను చూడండి. అంటే మాకు ఇది స్ట్రైట్గా లేదు, కొంచెం వాలుగా ఉంది. ఈ వాటర్ అంతా షింక్కి పోయినట్లు పెట్టకుండా వీళ్ళు రివర్స్ వచ్చినట్లు పెట్టిండారు, అంటే అట్లా పెట్టిండారు. అందుకే ఇక్కడ ఎప్పుడు వాటర్ మార్క్స్ ఏర్పడుతూనే ఉంటుంది. ఇంకా నైట్లో మొత్తం నీట్ చేసేసి పోయినా కూడా కొంచెం వాటర్ అయినా కూడా అట్లా పోయి స్టోర్ అయ్యి మార్క్స్ ఏర్పడిపోయింది. అండ్ ఇంకా క్విక్గా నేను డిష్ వాషింగ్ లిక్విడ్ వేస్తున్నాను. నేను సోప్ యూజ్ చేస్తాను కదా, లిక్విడ్ అయితే ఇలాంటి వాటికి కూడా యూజ్ చేస్తాను అనమాట. ఇంకా ఎక్కువ ఈ రాయికి ఏమైనా అయిపోతుందేమో అని కొంచెం లైట్గా భయం ఉన్నింది నిజంగా చెప్పాలంటే. సో ఇప్పుడు కూడా చూడండి క్రీమ్ కలర్లో వస్తుంది మురికి, కొంచెం బాగా గలీజ్గానే ఉన్నిందేమో వాటర్ మార్క్స్. సో నీట్గా బ్రష్తో దుద్దేస్తున్నాను. ఇంకా వెజిటేబుల్స్ అంతా ఇక్కడే కట్ చేస్తాం కదా, చాలాసేపు ఉండేది కూడా మంచిది కాదేమో అనిపించింది. అండ్ ఇప్పుడు ఇక్కడ పనిలో పని గోడను కూడా నీట్గా కడిగేస్తున్నాను. ఈ డబ్బా వచ్చేసి వేస్ట్ది అనమాట, ఇంకా దాంట్లోనే వాటర్ పెట్టేసి కడుక్కుంటున్నాను. మొత్తం నీళ్ళంతా తోసేసాను, నీట్ అయిపోయింది కదా. ఇంకా డ్రై అయితే మనకి నిజంగానే తెలిసిపోతుంది ఎంత నీట్ అయిందనేసి. సో ఇక్కడ స్టిక్కరు, ఇది కూడా కొంచెం బాగా ఈజీ అనిపించింది. యాక్చువల్గా ఈ స్టిక్కర్ తీసేది రివర్స్లో తీయాలన్నమాట, అప్పుడు ఈజీగా వచ్చింది. నేను అప్పుడే ఎంత స్ట్రెస్ ఫీల్ అయ్యానో ఇప్పుడు అంత స్ట్రెస్ అంతా వెళ్ళిపోయింది. ఇట్స్ ఓకే, ఇంకొక స్టిక్కర్ తీసి అతికించుకుందాము, బోర్ అయితే. ఈ టైల్స్ కలర్ వచ్చేసి చాలా బోరింగ్ కలర్, అందుకే నాకు ఏదన్నా ఒక స్టిక్కర్ తీసుకుని అతికించుకోవాలనిపిస్తుంది. సో రివర్స్లో పైనుంచి కిందకి అతికిస్తాం కదా, దాన్ని తీసేటప్పుడు రివర్స్లో తీసాం, కింద నుంచి పైనకి తీస్తే చాలా క్విక్గా వచ్చేసింది అనమాట. నాకేమీ అసలు స్ట్రెస్ ఫీల్ కాలేదు. కొంచెం లైట్గా నైఫ్ హెల్ప్ తీసుకుని ఈజీగా తీసేసాను. ఇంక ఇక్కడంతా నీట్గా కడిగేసుకుంటున్నాను. కొంచెం స్టిక్కీగా కింద పెడతాం కదా,
దాంతోపాటు నేను గ్యాస్ ఏం నీట్గా కడిగినలేదు, ఈ పని చేస్తాననేసి. ఇంకా అంటే మొత్తం క్లీన్ చేసుకోవాలి కదా, అందుకనేసి 2-3 సార్లు ఎందుకు చేసుకోవాలనేసి. ఇప్పుడు కూడా నేను ఊరికే అట్లా తుడుస్తూ ఉన్నాను, ఎందుకంటే ఇంకా ఒకేసారి డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత నీట్ చేసేద్దామనేసి. యాక్చువల్గా నేను ఈ స్టిక్కర్లు తీసే దాంట్లో బిజీలో పడిపోయి షింక్ మీద యాసిడ్ పోసాను కదా, దాన్ని మర్చిపోయాను. షింక్లో పోసాను కదా, ఇంకా పోతుందిలే, ఏం ఇబ్బంది లేదు అనేసి. బట్ చూడండి, షింక్ అంతా మొత్తం నల్లగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలనో అస్సలు తెలియట్లేదు. ఇంకా ఇక్కడ గ్యాప్ సైడ్ పడిపోయింది బాగా, వాటర్ అంతా కిందకి లీక్ అయిపోతుంది. సో దానికనేసి వైట్ సిమెంట్ పేస్ట్ తీసుకున్నాను. సో ఈజీ టు యూజ్ అండ్ క్విక్గానే అతుక్కుంటుంది అని చెప్పారు. చూడాలి ఇంకా ఇది ఎంత మాత్రం వర్కౌట్ అవుతుంది అనేసి. నేను నార్మల్ సిమెంట్ పేస్ట్ని నేనే చేసి కూడా అతికిచ్చాను, అంటే 1 నైట్లో అది డ్రై అవ్వట్లేదు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగే మనం పనులు చేసుకోవాలి కదా, అప్పుడైతే మొత్తం పోతా ఉంది. అందుకే ఈ పేస్ట్ తెచ్చుకున్నా ఈసారి. కొంచెం బాగా త్వరగా డ్రై అయిపోతుంది అని మెన్షన్ చేసిండారు. బట్ చూడాలి ఇది ఎంత మాత్రం పనిచేస్తుంది అనేసి. ఇంకా మార్నింగ్ తెలిసిపోతుంది అనమాట. ఇంకా నేను సామాన్లు కడిగేసి నా పనులంతా ఫినిష్ చేసుకుని స్టిక్ చేసే లోపల 11:30 అయింది. ఇంకా మార్నింగ్ 5 to 5:30 ఈ మధ్యలో లేస్తాను. ఆ లోపల చూడాలి ఎంత మాత్రం డ్రై అయి ఉంటుందనేసి, వర్త్ కాదా అనేసి. సో మార్నింగ్ వచ్చి చూసేసరికి లైట్గా వెట్ ఉన్నింది. సో ఎక్కువ వాటర్ యూజ్ చేయకపోవడమే మంచిది. సో ఇంకా ఇదన్నమాట నా కిచెన్ని ఓల్డ్ లుక్కే తెరవడము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.